రాజకీయాలలో స్ఫూర్తిదాయకమైన నాయకుడిగా ఎదిగి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటున్న ముత్తుకూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ శ్రీ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు దయాకర్ రెడ్డి, పాముల సీనయ్య, ముత్తుకూరు మండల వైసీపీ నాయకులు. వెంకటగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించే ఉద్దేశంతో వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించి పలు సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇకపై నియోజకవర్గ కేంద్రంలో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ మరియు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించి ప్రజల సమస్యలు పెండింగ్ లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. అధికారులు ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని కఠినంగా ఆదేశించారు. ఒకవేళ ఏదైనా సాంకేతిక కారణాల వల్ల పని కాకపోతే ఆ విషయాన్ని నేరుగా ఫిర్యాదుదారునికి ఫోన్ చేసి ఎందుకు చేయలేకపోతున్నామో స్పష్టంగా వివరించాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. గత 5 ఏళ్లలో ఇలాంటి కార్యక్రమాలు జరగలేదని, అందువల్ల ప్రజల సమస్యలు పేరుకుపోయాయని ఆయన గుర్తు చేశారు. ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బారు, ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్ డేగా గుర్తించి ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా త్వరితగతిన పెండింగ్ లేకుండా అధికారులు కూడా వీటిని స్పందించి వెంటనే ఇవన్నీ పరిష్కారం చేయాలి. మనం చేయలేనిది ఏదైనా ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది, వాళ్ళని పిలిచి ఫోన్ చేసి ఈ కారణం వల్ల దీన్ని చేయలేకుండా అని చెప్పిన కూడా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమాలు ఏవి జరగల కాబట్టి ప్రజలు సమస్యలన్నీ కూడా పేరుకుపోయి అవన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అందరికీ అందుబాటులో ఉండి సమస్యలు లేకుండా అందరూ హ్యాపీగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఇవన్నీ కూడా పరిష్కరించి ల్యాండ్స్ కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ల్యాండ్ మీద ఒకరున్నారు, పేపర్ ఒకరి దగ్గర ఉంది. అంటే ఇవన్నీ కూడా గతంలో దౌర్జన్యాలకు పాల్పడి దౌర్జన్యంగా ఆక్రమించుకొని వాళ్ళ దగ్గర పేపర్ లేకుండా చేసుకుంటూ ఉన్నవాళ్ళు ఇప్పుడు పేపర్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఆ పేపర్లని ఆధారం చేసుకొని ఎవరైతే ఆక్రమించున్నారో అవన్నీ కూడా క్లియర్ చేయించే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం.